ఇక ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పనిని పక్కన పెట్టేశారు. ప్రశ్నించడానికి బదులు స్పందించడం మొదలుపెట్టారు. ఓటుకు నోటు కేసు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నెల రోజుల తర్వాత దానిపై పీకే ఇప్పుడు స్పందించారు. దీన్ని తెగేదాకా లాగొద్దంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ పీకే ట్విట్టర్లో ఏం ట్వీట్ చేశాడు? జనసేన పార్టీ పెట్టి 15 నెలలవుతోంది. ఎన్నికల్లో పోటీ చేసేది లేదు, ఓట్లను చీల్చేది లేదు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని జనసేన ఆవిర్భావ సభలో సెలవిచ్చారు పవన్ కళ్యాణ్. 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలుంటాయని అన్నారు. ఏడాది కాలంలో ఎన్నో సమస్యలు, మరెన్నో వివాదాలు. కానీ పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రశ్నించలేదు. దేనిపైనా పెద్దగా రియాక్ట్ కూడా కాలేదు. ఆంధ్ర రాజధాని ప్రాంత రైతుల ఆందోళన, ఆ తర్వాత 1-2 సమస్యలపై ప్రశ్నించడం తప్ప పీకే చేసిందేం లేదు. ఎప్పుడు ప్రశ్నిస్తాడో అని ఎదురు చూసిన జనానికి జనసేన అధినేత ట్విస్ట్ ఇచ్చాడు. ఓటుకు నోటు కేసుపై నెల రోజుల తర్వాత ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. దొరకకుండా ప్రశ్నించకుండా జనాన్ని కన్ఫ్యూజ్ చేశారు పవన్ కళ్యాణ్. రాజకీయాలంటే పగలు ప్రతీకారాలు కాదని, నెల్సన్ మండేలా పంథాలో సాగాలని హింట్ ఇచ్చారు. ఇంగ్లీష్లో ట్వీట్ చేసినా తెగేదాకా లాగొద్దని ఓ లైన్ తెలుగులో రాసేశారు. మన నేతలలాగా నెల్సన్ మండేలా ప్రవర్తించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు. తెల్ల జాతీయుల విషయంలో నెల్సన్ మండేలా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల సుదీర్ఘ ప్రయోజనాల కోసం, మంచి కోసం నెల్సన్ మండేలా ఉత్తమ మార్గాన్ని ఎంచుకున్నారని, అందుకే సివిల్ వార్ జరగకుండా చూశారన్నది పీకే పాయింట్. మన నేతల శైలి ఇలాగే ఉంటే జనం నష్టపోతారని, దీన్ని అంతా గమనించాలని సూచించారాయన. తెగేదాకా లాగొద్దని ట్వీట్ చేశారు, బాగానే ఉంది. కానీ అది ఎవరికిచ్చిన సలహాను చెప్పకుండా ట్విస్ట్ ఇచ్చారు పవన్. ప్రశ్నించడానికి బదులు కన్ఫ్యూజ్ చేయడం ఎందుకని నెటిజన్లు రియాక్ట్ అయ్యారు.